మహబూబ్ నగర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలతో చెరువుల్లో జలకల ఉట్టిపడుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదలతో కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. ఇక జిల్లాలో వర్షానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. ప్రభావంతో మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల ఆకాశం మేఘావృతమైంది, కొన్ని చోట్ల చిరుజల్లు కురుస్తున్నాయి. రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న ప్రాంతాలు కూడా ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లాలో అటు వర్షాల వల్ల చాలా చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. మహబూబ్నగర్ నుంచి కొడంగల్ వెళ్లే దారిలో ఇబ్రహీంబాద్ దగ్గర కూడా రాకపోకల ఇబ్బంది ఏర్పడుతుంది. అక్కడ ఏదైతే బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుందో దానివల్ల వస్తున్నటువంటి వరద ప్రభావం వల్ల అక్కడ రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడుతుంది. సో చిన్న చిన్న వాహనాలు మాత్రమే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక నాగర్ కర్నూలు జిల్లాలో కనుక పరిశీలిస్తే అటు ఐదోల దగ్గర కూడా వరద ప్రభావం వల్ల నాగర్ కర్నూలుకు అట్లాగే జడ్చల మధ్య రాకపోకలు నిలిచిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఒక కారు వాగులో చిక్కుపోవడం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అందులో కారులో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీయడం జరిగింది. సో ఇట్లాంటి ప్రమాద ఘటనలు జరగకుండా పోలీసులు అయితే 24/7 పికెటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు ఏదైతే ఈ వాగులు వంకలు పొంగి ప్రవేశిస్తున్నటువంటి ఏరియాలో అలర్ట్ జారీ చేయడం జరిగింది. సో చాలా చెరువులకైతే అలుగులు వస్తున్నాయి. ఇదివరకు కూడా జిల్లాలో భారీ స్థాయిలో వర్షాలు కురవకపోవడం వల్ల నిన్న మొన్న కురుస్తున్నటువంటి వర్షాల వల్ల భారీ స్థాయిలో చెరువులకు వరద వస్తుంది. దానివల్ల చెరువులు జలకల ఉట్టిపడుతుంది. చాలా చెరువులు అలుగులు బారుతున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైన పెద్ద వాగులు అటు ఊకచెట్టు వాగు అట్లాగే దుందుబి వాగు, ఈ రెండు వాగులు అట్లాగే ముకిటిగుండం దగ్గర ప్రవహించే వాగులు అట్లా నల్లమల్ల ఏరియాలో ప్రవహించేటువంటి పెద్ద వాగుల్లో కూడా వరద పోటెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వరద ఎక్కడైతే ఎక్కువగా ప్రవహిస్తుందో ప్రధాన రహదారులపై నుంచి వెళ్ళడం వల్ల చాలా గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. చాలా చోట్ల రోడ్లు కోతకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఆర్ఎన్బి అధికారులు అక్కడక్కడ కొంత మెరుగులు దిద్దే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా చాలా చోట్ల రోడ్లు గుంతలు పడడం వల్ల రాకపోకలకు కూడా ప్రయాణికులకు కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతోంది. సో మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా మట్టిలలో ఉన్నటువంటి ప్రజల్ని కూడా వేరే ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతోపాటు ముఖ్యంగా ఏదైతే కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు కూడా భారీ స్థాయిలో వరద వస్తుంది. ఇవాళ జూరాల ప్రాజెక్టుకి దాదాపు 20 గేట్లు ఎత్తి 1,70,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. అదే మాదిరిగానే డిశ్చార్జ్ చేస్తున్నారు. పవర్ జనరేషన్ కూడా కొనసాగుతూ వస్తుంది. ఇక జూరాలకు సంబంధించినటువంటి హైడల్ పవర్ జనరేషన్ గురించి మాట్లాడితే జూరాల్లో లోయర్ జూరాల అప్పర్ జూరాల రెండు పవర్ జనరేషన్ యూనిట్లో కూడా భారీ స్థాయిలో పవర్ జనరేషన్ అయితే నిరంతరాయంగా కొనసాగుతూ వస్తుంది. మనం గనక పరిశీలిస్తే దాదాపు 10 ఏళ్లలో భారీ స్థాయిలో పవర్ జనరేషన్ జరగడానికి ఈ ఏడాది కూడా ఒక పవర్ జనరేషన్ జరుగుతుందని చెప్పవచ్చు. దీంతోపాటు శ్రీశైలంలో కూడా పవర్ జనరేషన్ లెఫ్ట్ పవర్ జనరేషన్ యూనిట్లో పవర్ జనరేషన్ నిరంతరాయంగా కొనసాగుతూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా జలకల ఉట్టిపడుతుంది. దీంతో అన్ని ప్రాజెక్టులు కూడా నీటి పంపింగ్ కొనసాగుతూ వస్తుంది. అటు సంగమండ ప్రాజెక్టు కానీ, కోయిల్ సాగర్ కానీ, భీమా, నెట్టెంపాడు, కలవకుర్తి ప్రాజెక్టులు కూడా నీటి డిశ్చార్జ్ అయితే యాజ్ యూజువల్గా కొనసాగుతూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది మహబూబ్నగర్ జిల్లాలో వర్షానికి సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.